బ్రేకింగ్ న్యూస్ వైజాగ్ డ్రగ్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. విశాఖ వైసీపీ స్టూడెంట్ వింగ్ లీడర్ కొండారెడ్డి అరెస్ట్ ప్రభుత్వ కుట్ర అంటుంది వైసీపీ. కొండారెడ్డిని ఉదయం 7 గంటలకు అరెస్టు చేసి సాయంత్రం 4:30కు అరెస్టు చేశారంటూ కేసు నమోదు చేశారని వీడియోలు బయటపెట్టింది వైసీపీ. సాయంత్రం 4:30 అరెస్టు చేశామని పోలీసులు చెబుతుంటే ఉదయం 11:30కి టీడీపీ అఫీషియల్ పేజ్లో అరెస్టు ఫోటోలు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. కొండారెడ్డిని అరెస్టు చేసిన తర్వాత 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లకుండా 14 కిలోమీటర్లు తీసుకువెళ్లారు. ఎవరి దగ్గరికి తీసుకెళ్లారంటూ వైసీపీ ప్రశ్నిస్తుంది. గత ఏడాదిలో ఎన్సీఆర్బీ రిపోర్టులో అమ్మాయిల మిస్సింగ్ కేసులో ఏపీ మొదటి స్థానంలో ఉంది. హోమ్ మినిస్టర్ ఏ హోంకి మినిస్టర్ అంటూ వైసీపీ విమర్శిస్తుంది. కొండారెడ్డిని అరెస్టు చేసి అతను ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టి బలవంతంగా నేరం చేసినట్లు సంతకాలు తీసుకున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు కొండారెడ్డి తండ్రి. డ్రగ్ కేసుకు తన కొడుకుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కొండారెడ్డి ఏ టెస్టుకైనా సిద్ధమంటున్నారు. కొండారెడ్డిని కలిసినప్పుడు చాలా క్లియర్గా అబ్బాయి చెప్పేది ఏంటంటే, మీరు ఏ టెస్ట్ పెట్టినా, మీరు ఏ లై డిటెక్టర్ టెస్ట్ పెడతారో లేకపోతే ఇంకో టెస్ట్ పెడతారో, ఏది పెట్టినా సరే నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు అనేటువంటిది ఆ యువకుడు చెప్తా ఉన్నాడు. 2వ తారీఖు సాయంత్రం రెడ్గా అటు విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా కొండారెడ్డిని అరెస్టు చేయడంపై వైసీపీ అయితే తీవ్ర విమర్శలు చేస్తుంది. సో దీనిపై కూడా ప్రభుత్వం చాలా ఆరోపణలు చేస్తూ కూడా వాంటెడ్ గాని అరెస్టు చేశారంటూ, అయితే డ్రగ్స్ తీసుకోకపోయినా కూడా కొండారెడ్డిని బలవంతంగా నేరం ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ తనని హింసిస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తుంది. అయితే అరెస్టు చేసింది సాయంత్రం 4:30 ఉదయం అరెస్టు చేసినట్లు టీడీపీ అఫీషియల్ పేజ్ లో ఫొటోస్ ఎలా వచ్చాయంటూ కూడా ప్రశ్నిస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. అటు కొండారెడ్డి అరెస్టుపై అయితే అటు వైసీపీ తన కుటుంబ సభ్యులు కూడా పలు విమర్శలు చేస్తున్నారు. సో అరెస్టు చేసిన సమయం వేరే ఉంది, అలాగే డ్రగ్స్ కేసులు ఇరికించేందుకు ఇలాంటివన్నీ చేస్తుందంటూ కూడా దీనిపై విమర్శలు చేస్తున్నారు. అసలు ఆ సమయంలో ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? ఏపీలో టీడీపీ ప్రభుత్వం వైసీపీని టార్గెట్ చేసి, వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపణలు చేసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా వైసీపీ విశాఖ జిల్లా స్టూడెంట్ వింగ్ కు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొండారెడ్డిని 2వ తేదీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అరెస్ట్ లో సాయంత్రం 4:30 తర్వాత రైల్వే న్యూ కాలనీలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ దగ్గర అరెస్ట్ చేశారని చూపించినటువంటిది అయితే ఉంది. కానీ అరెస్ట్ చేసినటువంటి సమయం సీసీ కెమెరాల్లో కిన్నెరా థియేటర్ దగ్గర ఉదయం 7:15 నుంచి 30 మధ్యలో ఇదైతే సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దాదాపుగా 14 కిలోమీటర్లు కొండారెడ్డిని తిప్పారు. ఈ సమయం అంతా ఎవరెవరి దగ్గరికి తీసుకెళ్లారు, అసలు దీని ఒక ప్లాన్ ప్రకారం చేస్తారనే దాని మీద ప్రస్తుతం అయితే వైసీపీ మండిపడుతున్నటువంటిది అయితే ఉంది. ఎప్పుడో అరెస్ట్ చేసి, అసలు అరెస్ట్ చేసడానికి దీనికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా చూస్తే కొండారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఒప్పించడానికి బలవంతంగా థర్డ్ డిగ్రీ అయితే యూజ్ చేశారని వైసీపీ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సాయంత్రం 4:30 అరెస్ట్ చేశారని అంటే పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఉదయం 7 గంటలకు అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ అఫీషియల్ ప్లేస్ లో ఏ విధంగా 11:30 కొండారెడ్డికి సంబంధించినటువంటి అరెస్ట్ చేసినటువంటి వీడియోస్, ఫొటోస్ ఎలా వస్తాయి? ఇది కావాలనే కక్ష సాధింపుతో చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఇరికిస్తే ఎవరో బయటకు రారో, వైసీపీలోకి వెళ్లడానికి భయపడతారనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారని వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో పక్క చూస్తే, ఇక్కడ ముఖ్యంగా చూస్తే హోంమంత్రి అనిత అసలు రాష్ట్రానికి హోంమంత్రి, ఏ ఇంటికి హోంమంత్రి అని పరుష పదజాలంతో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే ఆరోపణలు చేసినటువంటిది అయితే ఉంది. అసలు ఎవరో హోంమంత్రి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారని ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ కొండారెడ్డి అరెస్ట్ పర్వం అనేది ఇప్పుడు డ్రగ్స్ కేసు పొలిటికల్ గా టర్న్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ.